హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ ఎపిసోడ్ ఆఫ్ హాలీవుడ్ అప్డేట్స్. ఈ వీక్ అయితే చాలా మంచి అప్డేట్స్ వచ్చాయి. సో మాక్సిమం వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా జనరల్ అండ్ పాప్ కల్చర్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి కుంఫు పాండా 4 మూవీ యొక్క డైరెక్టర్ రీసెంట్లీ ఏం చెప్పారంటే కుంఫు పాండా 5 మూవీ థియేటర్స్ లో రిలీజ్ అవ్వడానికి కనీసం ఇంకో 3 సంవత్సరాలు పడుతుందంట. ఎందుకంటే వీళ్ళు ఈ 5th మూవీని ఫస్ట్ మూవీ కంటే 5 times బెటర్ గా ఉండేటట్టు తీయబోతున్నారంట. అందుకే ఈ మూవీ అనేది రావడానికి లేట్ అవుతుందని ఆయన అయితే చెప్పుకొచ్చాడు. సో ప్రాబబ్లీ కుంఫు పాండా 4 మూవీ అనేది 2027 లో థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిజ్నీ పిక్సార్ వాళ్ళు ద ఇంక్రెడిబుల్స్ అండ్ ఫైండింగ్ నీమో మూవీస్ కి సంబంధించిన కొత్త ప్రాజెక్టులను డెవలప్ చేస్తున్నట్టు ప్రీవియస్ అప్డేట్స్ వీడియోలో చెప్పా కదా. ఈ కొత్త మూవీస్ అనేవి ప్రీవియస్ మూవీస్ కి కంటిన్యూషన్ లా కాకుండా ప్రీవియస్ మూవీస్ కి రీబూట్ గా ఉండాలని పిక్సార్ వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారంట. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిషన్ ఇంపాసిబుల్ 8 మూవీ యొక్క ప్రొడక్షన్ అనేది డిలే అవబోతుంది. ఎందుకంటే ఈ మూవీ యొక్క షూటింగ్ జరిగే టైంలో 25 మిలియన్ పౌండ్స్ ఖరీదు చేసే ఒక సబ్మెరీన్ ఏదో మాల్ ఫంక్షన్ వచ్చి సరిగా పనిచేయలేదంట. అండ్ అందుకే ఈ మూవీ యొక్క షూటింగ్ ని ఇప్పుడు ఆపేశారు. అండ్ ప్రెసెంట్ ఈ మూవీ యొక్క బడ్జెట్ వచ్చేసి దగ్గర 400 మిలియన్ అయిందంట. అండ్ ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ May 25 థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ది ఎగ్జార్సిస్ట్ అనే మూవీని రీబూట్ చేసి ది ఎగ్జార్సిస్ట్ బిలీవర్ అనే మూవీని లాస్ట్ ఇయర్ రిలీజ్ చేశారు. అండ్ ఈ మూవీతో ఒక ట్రిలాజీని కూడా ప్లాన్ చేశారు. కానీ ఈ మూవీకి నెగిటివ్ రివ్యూస్ వచ్చి ఫ్లాప్ అవడంతో ఆ ప్లాన్స్ అన్ని స్క్రాప్ చేసేసారంట. అండ్ ఇప్పుడు మైక్ ఫ్లానగన్ అనే ఒక డైరెక్టర్ తో ఒక కొత్త ఎగ్జార్సిస్ట్ ఫ్రాంచైజ్ ని స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ ఈ ఫ్రాంచైజ్ లో వచ్చే మూవీస్ ని ఆడియన్స్ అందరూ స్టన్ అయ్యే విధంగా కొత్త ఐడియాస్ తో ఒక న్యూ రాడికల్ టేక్ లో తీయబోతున్నారంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి WB వాళ్ళు జాక్ స్నైడర్ తీసిన 300 మూవీకి ప్రీక్వెల్ గా ఒక సిరీస్ ని తీయడానికి ప్లాన్ చేస్తున్నారంట. అండ్ ఈ సిరీస్ ని డైరెక్ట్ చేయడానికి జాక్ స్నైడర్ ని WB వాళ్ళు అడుగుతున్నారంట. అండ్ మీకు ఒక విషయం చెప్పాలి, అదేంటంటే ఈ 300 మూవీ కంటే దీనికి ప్యారడీగా వచ్చిన మీట్ ద స్పార్టన్స్ మూవీ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఈ మూవీలో పిచ్చ కామెడీ ఉంటది. నేనైతే మస్త్ ఎంజాయ్ చేసిన. కావాలంటే మీరు కూడా ఒకసారి చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది మూవీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్ మూవీస్ కి ప్రీక్వెల్ గా వెల్కమ్ టు డెర్రీ అనే ఒక సిరీస్ HBO Max లో 2025 లో రిలీజ్ కాబోతుంది. ఈ సిరీస్ లో మొత్తం 9 ఎపిసోడ్లు ఉండబోతున్నాయి. అందులో 4 ఎపిసోడ్లు అనేవి ఫ్లాష్ మూవీ డైరెక్టర్ అయిన యాండీ ముషెట్టి డైరెక్ట్ చేశారు. అండ్ ఈ సిరీస్ లో యాక్టర్ బిల్ స్కార్గార్డ్ పెన్నీ వైస్ గా రిటర్న్ అవబోతున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీబూట్ అయిన ట్రాన్స్ఫార్మర్స్ ఫ్రాంచైజ్ నుంచి ట్రాన్స్ఫార్మర్స్ అండ్ GI Joe క్రాస్ ఓవర్ తో ఒక కొత్త మూవీ రాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక్కడ GI Joe క్రాస్ ఓవర్ అంటే ప్రీవియస్ గా వచ్చిన GI Joe మూవీస్ కాదు, నెక్స్ట్ రాబోయే ట్రాన్స్ఫార్మర్స్ మూవీలో GI Joe క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. తర్వాత ఆ క్యారెక్టర్స్ కి సంబంధించి స్పిన్ ఆఫ్ మూవీస్ అనేవి వస్తాయన్నమాట. అండ్ ఇప్పుడు ఈ క్రాస్ ఓవర్ మూవీలో క్రిస్ హెమ్స్వర్త్ ని తీసుకుందామని పారామౌంట్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారంట. అండ్ దిస్ ఇయర్ రిలీజ్ అవుతున్న ట్రాన్స్ఫార్మర్స్ 1 మూవీలో కూడా ఆప్టిమస్ ప్రైమ్ కి క్రిస్ హెమ్స్వర్త్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. మేబీ ఈ క్రాస్ ఓవర్ మూవీలో GI Joe కి సంబంధించిన ఏదైనా క్యారెక్టర్ ని క్రిస్ హెమ్స్వర్త్ ప్లే చేయబోతున్నారేమో. అండ్ ఈ క్రాస్ ఓవర్ మూవీని ప్రీవియస్ ట్రాన్స్ఫార్మర్స్ మూవీస్ ని డైరెక్ట్ చేసిన మైకెల్ బే ప్రొడ్యూస్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చిన్నప్పుడు ది మమ్మీ అనే యాక్షన్ అడ్వెంచర్ మూవీస్ ని చూసాం కదా. ఆ ఫ్రాంచైజ్ లో ఇప్పటి వరకు 3 మూవీస్ వచ్చాయి. అండ్ ఆ మూవీస్ అన్ని బాగుంటాయి. తర్వాత యూనివర్సల్ స్టూడియోస్ వాళ్ళు ఆ మమ్మీ ఫ్రాంచైజ్ ని రీబూట్ చేసి 2017 లో టామ్ క్రూజ్ ని హీరోగా పెట్టి ది మమ్మీ అనే ఒక మూవీని రిలీజ్ చేశారు. అండ్ వాళ్ళు ఈ మూవీతో డార్క్ యూనివర్స్ అనే ఒక సినిమాటిక్ యూనివర్స్ ని స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. అండ్ ఆ సినిమాటిక్ యూనివర్స్ లో వచ్చే మూవీస్ కోసం పెద్ద పెద్ద యాక్టర్స్ లైక్ జానీ డెప్, టామ్ క్రూజ్ ఇలా కొంతమంది యాక్టర్స్ ని కూడా తీసుకున్నారు. కానీ టామ్ క్రూజ్ నటించిన ది మమ్మీ మూవీ ఫ్లాప్ అవడంతో యూనివర్సల్ వాళ్ళు ఈ సినిమాటిక్ యూనివర్స్ ని ఆపేశారు. అండ్ ఇప్పుడు రీసెంట్లీ వచ్చిన న్యూస్ ఏంటి అంటే యూనివర్సల్ వాళ్ళు బ్రెండన్ ఫ్రేజర్ గారు నటించిన మమ్మీ ఫ్రాంచైజ్ ని రివైవ్ చేద్దాం అనుకుంటున్నారంట. అండ్ ప్రెసెంట్ ఆ ఫ్రాంచైజ్ కి సంబంధించి 3 ప్రాజెక్టులు అనేవి డెవలప్మెంట్ లో ఉన్నాయంట. అందులో ఒక ప్రాజెక్ట్ వచ్చేసి ప్రీక్వెల్ మూవీ అంట. అందులో బ్రెండన్ ఫ్రేజర్ గారు కనిపించారంట. అండ్ ఇంకొక ప్రాజెక్ట్ వచ్చేసి బ్రెండన్ ఫ్రేజర్ మూవీస్ కి డైరెక్ట్ సీక్వెల్ మూవీ అంట. మేబీ ఇందులో ఆయన కనిపించే ఛాన్స్ ఉందంట. అండ్ థర్డ్ ప్రాజెక్ట్ గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. అండ్ ఈ న్యూస్ మొత్తం యూనివర్సల్ స్టూడియోస్ నుంచి వచ్చిన అఫీషియల్ న్యూస్ అయితే కాదు. హాలీవుడ్ ఇన్సైడర్ అయిన డానియల్ ఆర్పికే ఇదంతా చెప్పారు. ఆయన చెప్పే న్యూస్లన్నీ 80% యాక్యురేట్ గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు మోనార్క్ లెగసీ ఆఫ్ మాన్స్టర్ సిరీస్ ని చూసారా? ఇప్పటి వరకు చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసేయండి. ఎందుకంటే ఈ సిరీస్ లో హ్యూమన్స్ యొక్క పర్స్పెక్టివ్ నుంచి మాన్స్టర్ వర్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తారు. చాలా డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ ఈ సిరీస్ లాస్ట్ లో కాంగ్ ని చూపించి సిరీస్ ని ఎండ్ చేస్తారు. అండ్ ఇప్పుడు ఈ సిరీస్ కి సీజన్ 2 కూడా రాబోతుందని కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ సీజన్ 2 లో కాంగ్ కి సంబంధించిన స్టోరీని ఎక్స్ప్లోర్ చేయబోతున్నారని ఈ సిరీస్ యొక్క కో క్రియేటర్ అయిన క్రిస్ బ్లాక్ చెప్పుకొచ్చారు. ఈ మోనార్క్ సిరీస్ ని చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్లో ఈ సిరీస్ కి సంబంధించి 2 ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ యొక్క లింక్స్ ని కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను లేదా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అండ్ మనందరికీ ఎంతో ఇష్టమైన సూపర్ హీరో సెగ్మెంట్ లో DC విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి 2022 లో నెట్ఫ్లిక్స్ నుంచి DC కి సంబంధించిన ది శాండ్ మ్యాన్ అనే ఒక సిరీస్ వచ్చింది. ఈ సిరీస్ లో ఆ స్టోరీ గానీ ఆ వరల్డ్ బిల్డింగ్ గానీ చాలా బాగుంటుంది. కానీ డ్రామా మాత్రం కొంచెం స్లోగా ఉంటుంది. అయినా సరే స్టోరీ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఈ సిరీస్ కి సంబంధించిన సీజన్ 2 కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. అండ్ రీసెంట్లీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు సీజన్ 2 కి సంబంధించిన ఒక చిన్నపాటి టీజర్ ని రిలీజ్ చేశారు. కానీ రిలీజ్ డేట్ అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు. అండ్ చెప్పడం మర్చిపోయాను, ఈ శాండ్ మ్యాన్ యూనివర్స్ నుంచే డెడ్ బాయ్ డిటెక్టివ్స్ అనే ఇంకొక సిరీస్ కూడా వచ్చింది.
ఉంది. ఆ సిరీస్ కూడా చాలా బాగుందంట, నేనైతే చూడలేకపోయాను. అండ్ ఈ 2 సిరీస్లకి సీజన్ 2 ఎప్పుడు వస్తుందని చాలా మంది ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. కావాలంటే మీరు కూడా ఈ శాండ్ మ్యాన్ సిరీస్ ని చూడడానికి ట్రై చేయండి, తెలుగు లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉంది. అండ్ మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న మార్వెల్ అప్డేట్స్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి అమెజాన్ MGM స్టూడియోస్ వాళ్ళు తీస్తున్న లైవ్ యాక్షన్ స్పైడర్ మ్యాన్ నోయర్ సిరీస్ కి సంబంధించిన అఫీషియల్ లోగోని రివీల్ చేశారు. ఫస్ట్ ఈ సిరీస్ కి జస్ట్ నోయర్ అని టైటిల్ ఫిక్స్ చేశారు, కానీ ఇప్పుడేమో స్పైడర్ మ్యాన్ నోయర్ అని రివీల్ చేశారు. సో చూడాలి మరి సోనీ వాళ్ళు అమెజాన్ వాళ్ళతో కలిసి ఏం ప్లాన్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లేడ్ మూవీ యొక్క స్క్రిప్ట్ ని మళ్ళీ రీరైట్ చేస్తున్నారని రీసెంట్లీ చెప్పా కదా. ఇప్పుడు ఈ మూవీలో మెయిన్ విలన్ గా నటించడానికి ఒక మెయిల్ యాక్టర్ కోసం మార్వెల్ వాళ్ళు వెతుకుతున్నారంట. అండ్ ఈ బ్లేడ్ మూవీ నుంచి యాక్టర్ మార్షల్ అలీ తప్పుకున్నట్టు కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే హాలీవుడ్ రిపోర్టర్స్ నుంచి వచ్చిన న్యూస్ ప్రకారం నెక్స్ట్ రాబోయే జురాసిక్ వరల్డ్ మూవీలో మార్షల్ అలీ కూడా నటించబోతున్నారంట. అండ్ ఆ జురాసిక్ వరల్డ్ మూవీ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవబోతుంది. అండ్ ఇటుపక్క మార్వెల్ వాళ్ళు బ్లేడ్ మూవీని మళ్ళీ మొదటి నుంచి రాస్తున్నారు. సో అందుకే మార్షల్ అలీ బ్లేడ్ మూవీ నుంచి తప్పుకున్నట్టు కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెనమ్ ద లాస్ట్ డాన్స్ మూవీకి సంబంధించిన టైటిల్ లోగోని అప్గ్రేడ్ చేసి రిలీజ్ చేశారు. అండ్ ఈ వెనమ్ 3 మూవీ యొక్క ఫస్ట్ ట్రైలర్ అనేది జూన్ 3 అంటే రేపు రిలీజ్ అవ్వబోతుందని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఈ ట్రైలర్ యొక్క రన్ టైం వచ్చేసి 2 minutes 27 seconds గా ఉండబోతుందంట. సో రేపు వెయిట్ చేసి చూద్దాం ట్రైలర్ వస్తుందో లేదో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్వెల్ స్టూడియోస్ వాళ్ళు డిజ్నీ కాస్ట్ కటింగ్ మెజర్స్ వల్ల యాంట్ మ్యాన్, ఎటర్నల్స్, కెప్టెన్ మార్వెల్ ఈ మూవీస్ కి సీక్వెల్స్ ని క్యాన్సిల్ చేశారంట. కానీ కెవిన్ ఫైగి మాత్రం ఎటర్నల్స్ 2 మూవీని తీద్దామని డిజ్నీ CEO అయిన బాబ్ ఐగర్ కి చెప్పారంట. కానీ ఆ మూవీ తీసినా కూడా ఫ్లాప్ అవుతుంది అని బాబ్ ఐగర్ కెవిన్ ఫైగితో చెప్పారంట. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఎటర్నల్స్ 2 మూవీ రావాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా కామెంట్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్వెల్ వాళ్ళు గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ మూవీస్ కి స్పిన్ ఆఫ్ గా స్టార్ లార్డ్ అనే ఒక ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తున్నట్టు ఒక న్యూస్ అయితే తెలిసింది. ఈ ప్రాజెక్ట్ లో యాక్టర్ క్రిస్ ప్రాట్ స్టార్ లార్డ్ గా రిటర్న్ అవబోతున్నాడంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ స్ట్రేంజ్ 3 మూవీని టైమ్స్ రన్ అవుట్ అనే ఒక కామిక్ ని బేస్ చేసుకుని తీస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అండ్ ఈ డాక్టర్ స్ట్రేంజ్ 3 మూవీ అనేది సీక్రెట్ వార్స్ మూవీకి డైరెక్ట్లీ కనెక్ట్ అవబోతుందంట. అండ్ సీక్రెట్ వార్స్ మూవీని సెటప్ చేయడానికి 3 మూవీస్ అనేవి ప్రీల్యూడ్ గా వర్క్ చేస్తాయంట. అండ్ నాకు తెలిసినంత వరకు ఆ 3 ప్రీల్యూడ్ మూవీస్ ఏంటి అంటే ఒకటి డాక్టర్ స్ట్రేంజ్ 3, 2 డెడ్పూల్ అండ్ వల్వరిన్, 3 అవెంజర్స్ క్యాంగ్ డైనాసిటీ అయి ఉండవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ 4 మూవీలో స్పైడర్ మ్యాన్ గ్రీన్ గాబ్లిన్ అండ్ డాక్ ఆక్ తో మళ్ళీ ఫైట్ చేయబోతున్నాడని ఒక రూమర్ అయితే తెలిసింది. అండ్ ఇంకొక రూమర్ ఏంటి అంటే ఈ డాక్ ఆక్ అండ్ గ్రీన్ గాబ్లిన్ క్యారెక్టర్స్ అనేవి టోబీ మెగ్వైర్ యూనివర్స్ కి చెందిన క్యారెక్టర్స్ కాదంట. 616 యూనివర్స్ లో కూడా డాక్ ఆక్ అండ్ గ్రీన్ గాబ్లిన్ ఉన్నారని, వాళ్ళతో స్పైడర్ మ్యాన్ ఫేస్ ఆఫ్ చేయబోతున్నాడని చూపించబోతున్నట్టు ఇంకొక రూమర్ అయితే వచ్చింది. అండ్ ప్రీవియస్ వీడియోలో చెప్పా కదా ఆదిల్ ఎల్ అబ్రీ అండ్ బిలాల్ ఫలా అనే డైరెక్టర్స్ షార్ట్ లిస్ట్ లో ఉన్నారు ఈ మూవీని డైరెక్ట్ చేయడానికి అని. వాళ్ళు రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే ఒకవేళ మేము ఈ మూవీని డైరెక్ట్ చేస్తే మేము మైకెల్ కీటన్ వల్చర్ క్యారెక్టర్ ని రిటర్న్ తీసుకొస్తామని చెప్పుకొచ్చారు. నాకైతే ఫుల్ కన్ఫ్యూజన్ గా ఉంది, ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కావట్లేదు. సో మీరు కూడా ఇది ఒక రూమర్ లా భావించి జస్ట్ విని అలా వదిలేయండి అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రెసెంట్ జార్జియాలో కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీకి సంబంధించిన రీషూట్స్ అయితే జరుపుతున్నారు. ఈ రీషూట్స్ అనేవి 22 రోజుల పాటు జరగబోతున్నాయంట. అండ్ ఈ రీషూట్ చేసి మూవీలో కొత్త యాక్షన్ సీన్స్ ని యాడ్ చేయబోతున్నారంట. అండ్ ఈ మూవీలో యాక్టర్ జియాన్ కార్లో ఎస్పసీతో ఒక విలన్ క్యారెక్టర్ లో నటించబోతున్నాడని కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ రీషూట్ సెట్ లో ఎస్పసీతో యొక్క స్టంట్ డబుల్ కూడా కనిపించారు. అండ్ రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో ఎస్పసీతో ఏం చెప్పారంటే ఆయన నటించే క్యారెక్టర్ అనేది ఒక మిస్టరీ MCU రోల్ అంట. అండ్ ఆ క్యారెక్టర్ కి ఒక సిరీస్ కూడా రాబోతుందంట. సో చూడాలి మరి మార్వెల్ వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మూన్ నైట్ సీజన్ 2 కి సంబంధించి ఆగస్ట్ లో జరగబోయే D23 ఎక్స్పో ఈవెంట్ లో అనౌన్స్మెంట్ రాబోతున్నట్టు ఒక రూమర్ అయితే తెలిసింది. అండ్ ఈ సీజన్ 2 లో మల్టిపుల్ విలన్స్ లైక్ క్యాంగ్ వేరియంట్ అయిన రామటూట్, మెఫిస్టో ఇలాంటి క్యారెక్టర్స్ అన్ని కనిపించబోతున్నాయంట. అండ్ ఈ మూన్ నైట్ సీజన్ 2 తో మిడ్ నైట్ సన్స్ మూవీని కూడా సెటప్ చేయబోతున్నారంట. అండ్ సీజన్ 1 లాస్ట్ లో జేక్ లాక్లీ పర్సనాలిటీ చూపిస్తారు కదా, ఈ పర్సనాలిటీయే సీజన్ 2 మొత్తం కంటిన్యూ అవబోతుందంట. ఇవన్నీ జస్ట్ రూమర్స్ మాత్రమే, ఏదైనా సరే D23 ఎక్స్పో ఈవెంట్ జరిగిన తర్వాతే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్వెల్ వాళ్ళు స్కార్లెట్ విచ్ కి సంబంధించి ఒక సోలో మూవీని డెవలప్ చేస్తున్నారంట. అండ్ ఈ మూవీకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ కూడా బయటకు వచ్చాయి. అవేంటంటే ఈ మూవీ అనేది సీక్రెట్ వార్స్ మూవీకి ప్రీల్యూడ్ గా వర్క్ చేస్తుందంట. అండ్ ఈ మూవీని చిల్డ్రన్ క్రుసాడే అండ్ హౌస్ ఆఫ్ ఎం కామిక్స్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని తీయబోతున్నారంట. అండ్ ఈ మూవీలో యంగ్ అవెంజర్స్ కి ఒక మేజర్ రోల్ ఉండబోతుందంట. అండ్ అగాధా సిరీస్ అనేది వాండాని రిటర్న్ తీసుకొచ్చే పాసిబిలిటీస్ కి ఒక కీలా పనిచేస్తుందంట. అండ్ ప్రాబబ్లీ ఈ స్కార్లెట్ విచ్ మూవీ 2027 లో రిలీజ్ అవబోతుందంట. అండ్ ఇవే గైస్ ఈ వీక్ అప్డేట్స్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకొక అప్డేట్స్ వీడియోతో నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై బై.